ఒక్కోసారి నేను చేసే నాటకాలు చూస్తే నాకే నవ్వొస్తుంది తర్వాత తలుచుకొని. ఎందుకు ఇంత పెద్ద మాట అన్నానో చూపిస్తా చూడండి. యాక్చువల్గా ఈరోజు స్పెషల్స్ చేసి బయటకెళ్ళి తిరిగి మళ్ళీ డ్యూటీ ఇచ్చేసి వచ్చి అలసిపోయాను చాలా. తినడానికి కూడా ఓపిక లేదు. నువ్వు తినేసి పడుకో అన్నాను. ఎమ్మటనే మా ఆయన రియాక్షన్, ఏం పర్వాలేదు నేను తినిపిస్తాను, ఏష లేకుండా పక్కన కూర్చో అన్నారు. అంతే, ఆ ఒక్క మాట కోసం ఇన్ని నాటకాలు ఆడాను అనమాట నేను. యాక్చువల్గా నాకు తినడానికి బాగానే ఉంది, కాకపోతే తనతో అట్లా తినిపించుకోవడం అంటే నాకు ఇష్టం. అంతకుముందు అట్లా తినిపించేటప్పుడు చాలా హ్యాపీగా అనిపించేది. ఇప్పుడు దానికన్నా 100 రెట్లు హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకో చెప్పనా, నేను తినిపించమన్నప్పుడు నా కూతురు కూడా ఇప్పుడు నాతో పాటు పోటీ పడుతుంది. అమ్మకైనా నాకు తినిపించవా అని చెప్పి వాళ్ళ నాన్న మీద అరుస్తూ నా పక్కనే కూర్చొని దానికి కూడా ముద్దలు పెట్టమని చెప్పి అరుస్తూ పోట్లాడుతూ ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ లైఫ్కి ఇంకా ఇంతకన్నా ఏం కావాలండి? ప్రశాంతమైన జీవితం, మంచిగా అర్థం చేసుకొని ప్రేమగా చూసుకునే భర్త, అల్లరి చేస్తూ అమ్మ చుట్టూ అమ్మ అమ్మ అని తిరిగి ఒక ముద్దుల కూతురు. నాకైతే ఇంతకు మించి ఇంకా ఏమీ అవసరం లేదు అనిపించిద్ది.